మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో నేనైతే సర్ప్రైజ్గా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఎక్కడికి ఏంటి అనేసి నెక్స్ట్ అయితే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే లగేజ్ అయితే సదురుకుంటున్నాను అనమాట నేను. సో ఏం లగేజ్ సదురుకోవాలి, ఏ శారీ కట్టుకోవాలి అనేసి మీకైతే ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో ఇంకోటి చాలా ఇన్ఫర్మేషన్ వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో ఇప్పుడు ఏ శారీ కట్టుకోవాలో అస్సలు అర్థం అవ్వట్లేదు, నేను చూపిస్తున్నాను. సో చూడండి, ఈ శారీ మీరు లాస్ట్ వీడియోలో దీని బ్లౌజ్ చూశారు, ఒక షార్ట్ వీడియో పెట్టాను. సో ఈ శారీ కట్టుకుంటే బాగుంటుందా, సో ఈ బ్లౌజ్ దీనిపైనకి ఇలా సెట్ చేసుకోవాలా ఏంటి అనేసి ఒక శారీ అయితే ఓల్డ్ శారీ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా ఉంటుంది, ఎలా వస్తుందో ఆ లుక్, సో అర్థం అవ్వట్లేదు అనమాట నాకు. సో రీక్రియేట్ అయితే తప్పకుండా చేస్తాను. సో ఒక శారీ అయితే రీక్రియేట్ చేస్తాను తప్పకుండా. సో ఇదైతే ఒక శారీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్. ఇది మా రిషాంక్ అంటే పెద్దబాబు బారసాలది, మా పెద్దబాబు రిషాంక్ది తొట్టెల శారీ అనమాట. అప్పుడు కట్టుకున్నాను, మళ్ళీ అస్సలు వేర్ చేయలేదు ఇప్పటి వరకు. ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది. 2 షేడింగ్స్ కనిపిస్తుంది, ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ లో ఉంటుంది. బోర్డర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, చూడండి. సో రెండిట్లో నాకు ఏది బాగుందో కామెంట్. సో ఆ శారీనా ఈ శారీనా, అండ్ మా చెల్లి ఏది కట్టుకుంటుంది, నేనేది కట్టుకుంటా అనేసి ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఒక క్లారిటీ ఇంకా రాలేదు, జస్ట్ చెక్ చేసుకుంటున్నాను అంతే. ఇంకా బీరువాలో ఉన్నాయన్నమాట, ఏం తీయాలి ఏంటి అనేసి. సో ఆలోచిస్తున్నాను అనమాట. ఓల్డ్ శారీని రీక్రియేట్ అయితే చేయాలనుకుంటున్నాను. చెయ్యు బాగా వచ్చిందా? ఎందుకు? సో ఇదొక శారీ అనమాట. సో చూస్తాను, ఇది కూడా వేర్ చేస్తానా లేదా అని ఆలోచిస్తాను. సో మానయ్య ఫుల్ కన్ఫ్యూజ్. ఇంకొకసారి సో అని అనుకో, వీడియో ఆఫ్ చేస్తా. సరే, ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడు. డన్. సో ఇప్పుడు నాది ఒక సైడ్, మళ్ళీ మళ్ళా నాకు సో పిచ్చి పట్టింది ఫ్రెండ్స్. అయిపోయింది. బ్లౌజ్ నాకు సో పిచ్చి పట్టింది. సో ఇదే బ్లౌజ్ ఆల్రెడీ చూపించిన, ఆ బ్లౌజ్ చూపి సర్ప్రైజ్. ఓకే, అండ్ సర్ప్రైజ్ కూడా ఉంటుంది. అండ్ దిస్ వన్ ఆల్సో బ్లౌజ్. పిల్లలకి కూడా తీసాను అనమాట డ్రెస్సెస్. ఈషు బాబుకి, ఇంకా రిషి బాబుకి, వీళ్ళకి కూడా తీసి పెట్టాను. వీళ్ళకైతే కన్ఫామ్ అనమాట ఈ డ్రెస్సెస్. నాదే కన్ఫామ్ లేదు అసలు, మన ఆడోళ్ళదే కన్ఫామ్ ఉన్నది. ఎప్పుడు అబ్బాయిలదే అసలు టక్కుమని అయిపోతుంది అనమాట. మా ఇద్దరు బాబులది డ్రెస్సులు అయితే ఫిక్స్ అయిపోయాయి, ఇంకా నాదే ఉందన్నమాట. ఏం వేసుకోవాలో ఏమో. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఈ వడ్డానం పెట్టుకోవాలనుకుంటున్నాను, సెట్ అవుతుందా లేదా అని మళ్ళీ ఆలోచిస్తున్నాను. సో వడ్డానం ఎలా ఉందో చెప్పేయండి ఒకసారి, మీకు నచ్చిందా? ఎప్పుడు పెట్టుకోలేదు నేను, ఇదైతే ఫస్ట్ టైం వేర్ చేస్తాను. కానీ ఇది మా చెల్లి పెట్టుకుంటుందంట ఎప్పుడు. ఇంతే, సిస్టర్స్ ఉంటే మాత్రం పెద్దవాళ్ళు చెల్లి వాళ్ళ కోసం ఎప్పుడు సాక్రిఫైస్ చేయడమే ఇంకా జీవితం. నాదైతే మస్ట్ అండ్ షుడ్గా కావాలి అనగానే ఇచ్చేస్తాను, అంత మంచి మనస్తత్వం నాదైతే. సో ఇప్పుడు మా చెల్లి పెట్టుకుంటా అంటుంది దీన్ని. సో రేపు ఏమవుతుందో తెలీదు, తను పెట్టుకుంటా నేను పెట్టుకుంటా, మీరు వీడియో చూసి మీకు అర్థమైపోతుంది. అండ్ నేను పెట్టుకుంటున్నా, చెల్లి పెట్టుకుంటుందా తెలియదు అనమాట. సో సస్పెన్స్. సో చూసేయండి, ఇవి బ్యాంగిల్స్ అయితే ఇలా సెట్ చేశాను అనమాట చెల్లికి.
కన్ఫర్మ్ లేదనమాట, బట్ ఒక సెట్ అయితే చేసి పెట్టాను. ఇవి బాగుంటాయా చూడండి ఒకసారి, చూద్దాం ఏది బాగుంటాయో తెలీదు. ఇవి కూడా ఒక 2 pairs ఆఫ్ తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అన్ని లగేజ్ అయితే ఇలా సర్దిరి పెట్టుకుంటున్నాను నేనైతే. అండ్ ఇవన్నీ ఒక బ్యాగ్లోకి, సైడ్కి జరుగు జరుగు, సైడ్ ఒక దెబ్బ చేసా. స్టిక్కర్ ఎందుకు పెట్టుకున్నావు? స్టిక్కర్ పెట్టుకున్నాడు ఈషు, చూడండి ఇగో ఈషు స్టిక్కర్ పెట్టుకున్నాడు. ఎందుకు? అమ్మాయివా నువ్వు? నువ్వు అమ్మాయివా? బాయ్ వా గల్వా నువ్వు? బాయ్. బాయేనా? అవునను. గల్వి కాదా నువ్వు? కాదా? ఓకే గుడ్ బాయ్. నువ్వు సైడ్కి జరుగు, మమ్మీ వీడియో చేస్తుంది కదా, నువ్వు సైడ్కి జరుగు. ఓకే అను. ఓకే. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఈషు బాబు కూడా, ఎందుకంటే ఊరెళ్తున్నాం కదా, డ్రెస్సెస్ అన్ని తీసి పెడుతుంది, ఎక్కడికో వెళ్తున్నాము అనేసి ఫిక్స్ అయిపోయింది అనమాట. కొంచెం కొత్త డ్రెస్ వేయగానే ఇంకా ఫిక్స్, మమ్మీ ఊరికి వెళ్తున్నాము అనేసి ఫిక్స్ అయిపోతాడు ఈషు బాబు. రిషి బాబు కూడా. సో లగేజ్ అయితే మొత్తం సదురుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ నేనైతే ఇంకా బ్యాగ్లో ప్యాక్ చేసుకోవడమే ఇంకా. అండ్ ఇదొక నా మేకప్ కిట్ అనమాట బ్యాగ్. సో అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇంకా అన్ని కావాల్సినవన్నీ మొత్తం ఈ బ్యాగ్లో సెట్ చేసేసుకున్నాను అనమాట. క్రీమ్స్, నా బ్యాంగిల్స్ అండ్ 2 pairs తీసుకున్నాను, ఎందుకంటే ఏవి సెట్ అవుతాయో తెలియదు కదా. సో అవన్నీ ఇంకా ఎక్సెట్రా ఉంటాయి కదా మనకి, హైబ్రో పెన్సిల్, లిప్స్టిక్, ఇంకా అన్నీ ఇందులో ఈ బ్యాగ్లో ఇలా ప్యాక్ చేసుకున్నాను. అండ్ జ్యువెలరీ కూడా ఇందులోనే పెట్టుకున్నాను, ఎందుకంటే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తాను. సో మా బాబు మేల్కుంటే ఇంతే ఇంకా అనమాట. సైడ్కి జరుగు, ఇక్కడ కూర్చో కూర్చో, సైలెంట్గా కూర్చో నాన్న, సైలెంట్గా కూర్చో. అన్నీ పెట్టుకుంటాను. సో ఇలాంటి బ్యాగ్ తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే, ఎందుకు నవ్వుతున్నావు విషు? మెత్తగా ఉండే బ్యాగ్ అనమాట ఇది, స్పాంజీ లాగా ఉంటుంది లోపల. సో ఇందులో పెట్టుకుంటే ఏంటంటే మనకి కాస్ట్యూమ్స్ అయితే విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళేది చిన్న ఫంక్షనే, ఆల్మోస్ట్ చిన్నదే అనమాట. సో ఫంక్షన్ కూడా అనడానికి రాదు, ఎందుకంటే మీకు సస్పెన్స్లో పెట్టాను కదా అసలు ఎక్కడికి వెళ్తున్నాను అనేసి. సో ఆ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. సో అన్నీ అయితే దీంట్లో నేనైతే పెట్టుకున్నాను. దిస్ ఈజ్ మై కాస్ట్యూమ్స్ బ్యాగ్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇంకా వీడియో. ఇంకా నెక్స్ట్ అయితే శారీస్ అయితే నేను ఒక 3 అనమాట, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నా. మా చెల్లి అయితే ఫిక్స్ అయిపోయింది ఒకసారి, బట్ నేనైతే కన్ఫ్యూజ్ అవుతున్నా ఏది అనేసి డిసైడ్ అవ్వలేను. బట్ 3 మాత్రం ప్రీ ప్లేటింగ్ చేసి పెడతాను. ఇదనమాట ఈ లగేజ్ అయితే, ఇదనమాట ప్రీ ప్లేటింగ్ వీడియో అయితే సపరేట్గా పెడతాను. అండ్ మీకు కూడా ఎప్పటికీ ఎలా చేసుకోవాలి ప్రీ ప్లేటింగ్ వీడియో అనేసి, శారీస్ అనేసి మీకు మంచిగా ఈజీ మెథడ్లో చెప్తాను. ఇప్పుడైతే నేను లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం ఇవైతే ఏం కాదు, ఇంకా దీన్ని ఇలా ఫోల్డ్ చేసినా ఏం కాదు, ఫోల్డింగ్ అయితే పోదనమాట. ఇంకా ఈజీగా ఇలా బ్యాగ్లో పెట్టేసుకోవడమే. ఇంకా నా కాస్ట్యూమ్స్ ఇంకా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, కాస్ట్యూమ్స్ ఇంకా పిల్లల బట్టలు. అండ్ నాకు చిన్న బ్యాగ్ సరిపోతుందండి ఈ సారీకి అయితే, అందుకనేసి నేనైతే దీంట్లో అయితే అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. శారీస్ పడతాయి, కొన్ని సింపుల్ శారీస్, ఇంకా కొన్ని పిల్లల డ్రెస్సెస్. సో పిల్లల డ్రెస్సెస్ కూడా పెట్టేసుకొని ఇలా సింపుల్గా మనమైతే లగేజ్ అయితే ఇలా ప్లాన్ చేసేసుకోవాలి. ఇంతటితో వీడియో అయితే ఆపేస్తున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.